ఫేస్ గుర్తుంది. హాయ్ చెప్పు. నమస్తే. సెకండ్ కళ్ళగుర గంప అంటుంది. ఫస్ట్ మమ్మల్ని చూడగానే అట్లా అనిపించిందమ్మా. ఇంకోటి షేర్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మ్యామ్. సో యూ ఆర్ ద ఇన్స్పిరేషన్ ఫర్ దిస్. అండ్ చాలా మంది ఎంతో మంది ఉన్నారు కంటెంట్లో క్రియేటర్స్ కానీ చాలా మంది. సో ఐ జస్ట్ స్టార్టెడ్ ట్రయింగ్. ఏదో ఒక రోజు స్ట్రైక్ అయితే అది వెళ్ళిపోతుంది. నెంబర్ వెయిట్ చేయండి, ఓపిక చేసుకోండి. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు. బాగున్నావు, ముద్దుగా ఉన్నావు. తీసుకో. ఇగో ఈవెన్ చేసుకోండి. ఇక ఈమె పట్టాలన్నప్పుడు మాట్లాడాలి. అవునా? అవునా? చెప్పు. నమస్తే. సెకండ్ నాన్న. నమస్తే. నమస్తే. నువ్వు మాట్లాడుతాను. నమస్తే. మన ఫ్రెండ్స్ వాళ్ళు కాదు. రోజు మార్నింగ్ లేవగానే నేను పెడతా. ఏ పెట్టగా నేను చూసినా కలగరు కంపమ్మ చూసినాము. నేను ఎప్పుడు పోతాం, ఎప్పుడు కలుస్తాం మేము అనుకుంటే ఇక్కడికి వద్దాం ఎట్లాగో అనుకున్నాం అనమాట. అయితే ఈరోజు ఉండడం బ్రౌన్ కలర్ మీద ముగ్గు చూసిందంటే కలగూర గంప అంటుంది ఫస్ట్. అక్కడ కూడా గుళ్ళు అన్ని చిన్న బ్రౌన్ ముగ్గులేసి ఉన్నాయి. కళ కూడా గొప్ప వచ్చిన మాట అవుతుంది. మంచిగా కలిసి చూస్తుంటాను, రోజు చూస్తుంటాను. అనుకోకుండా ఏమన్నా ఈరోజు స్టార్ట్ చేసింది. నా బర్త్డే రోజు సరే నేను ఇంకా స్టార్ట్ చేయాలని అనుకున్నాను. లోక కళ్యాణం కోసం చాలా బాగుందండి. కొంచెం బాగా టైర్డ్ అయిపోయినట్టుంది. అవునండి. అవునండి. అందరూ అంటారు చాలా పెద్దగా చేస్తారంటే నాకేమో ఏదో కొంచెం ఉన్నట్టు ఉంటుంది. నాకు ఇంకేదో మిస్ అవుతుంది. ఇంకేదో చేయాలా అనుకుంటున్నాం. ఇక్కడే ఇల్లు ఉంటుంది చూసుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ ఈమెనే ఆమె ఏదో డైలాగ్ కూడా కొట్టింది. కొట్టండి అన్నారు. ఏంటైనా రాజకీయాలు ఫస్ట్ సిరీస్ చేసినప్పుడు అన్నీ ఉంటాయి కదా. నా దగ్గర రూపాయి ఉన్నా లేకపోయినా ఈ మెడ మీద తలకే మాత్రం ఎప్పుడు ఇలానే ఉంటుంది అని చెప్పి అంటే నేను కోవిడ్ టైంలో ఉన్నప్పుడు నేను చూసుకుంటూ వస్తాను కదా. వేరే హౌస్ సిరీస్ కానీ అన్ని సిరీస్ వెరీ ఇన్స్పైర్. గుడ్ మార్నింగ్ రోజు. నేను అదే అనుకుంటే ఇంత దూరం నుంచి మీరు బోయినపల్లి మేము ఉండేది అక్కడే కార్ఖానా. మీరు ఆ మార్కెట్ కూడా వచ్చారు కదా. ఇంత దూరం ఎట్లా వస్తుంది? నేను పొద్దున 8కి చిలుకూరు బాలాజీ టెంపుల్ ఇవన్నీ తిరగాలని వెళ్తే కారు లేదు 9 దాటితే మీకు అంటారు. అందుకే మార్నింగ్ 4-5 కల్లా ఉండమని చెప్తే మొదలు ఇంకా లేట్ చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే 1-2 అవర్స్లో అయిపోద్ది పని. నాకు ఒకసారి చూపిస్తే అట్లా 2-3 సార్లు ఇంకా నేను వెళ్ళక్కర్లేదు. ఫోన్లో మీరు అసలు ఫోన్లో మేము చేస్తాను. క్లీనింగ్ కూడా క్లీనింగ్ పనులు అది కూడా బాగా అన్ని చూసి అదే అంటాను. ఇంట్లో కూడా మాకు సరిగ్గా చేయకుంటే కూడా అక్కడ ఇంట్లో నేను కూడా అదంతా ఇంకే టాస్క్ అయితే కాదు. స్టార్ట్ చేసాం యూట్యూబ్ ఛానల్ అయితే కాదు. అంతే అది సక్సెస్ఫుల్గా ఏం ఎక్స్పెక్ట్ చేయదు. జస్ట్ నీ మన అంటే 10 ఏళ్ళ తర్వాత మేము ఇది చూసుకుంటాము అనుకొని చేయండి. ఎంజాయ్ చేస్తాను. నో నథింగ్ ఎక్స్పెక్ట్ చేయదు. ఎందుకంటే ఇది నాట్ రైట్ టైం. మనమే చూస్తారు 10,000-20,000 కోసం మహా గొప్ప. అంటే సెలబ్రిటీస్ అందరూ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది కలర్ఫుల్గా ఉంటుంది. మన లైఫ్ స్టైల్ కలర్ఫుల్గా ఉంటుంది కదా. ఫైన్. బట్ ఒకటి వీళ్ళ మెమరీస్ కానీ మీరు కానీ వాళ్ళకి మెమరీస్ ఇస్తున్నామని అనుకోండి. బట్ యూట్యూబ్లో పోస్ట్ చేసిందల్లా మీరు ఒక ఏదో డబ్బా కొనుక్కుంటారు కదా, డబ్బాలు వేసుకోండి. ఓకే. ఇంట్లో మీరు స్టోరేజ్ ఎప్పుడు ఉంచుకోండి. అది ఎందుకంటే ఒక అంతకుముందు ఏదో వచ్చిపోయిందంట కదా యూట్యూబ్ లాగా, ఏదో టిక్ టాక్ ఏదో అలాంటిది ఏదైనా జరిగింది అనుకోండి. కరెక్ట్. అంటే తీసి పెట్టేసుకోండి. నా ఫుటేజ్ అక్కర్లేదు. మీరు ఎడిటింగ్ చేస్తే
ఒక దాంట్లో సిరీస్ లాగా వేసుకోండి, మన లైఫ్ కనపడుతుంది అంతే. కరెక్ట్. ఏమంటే మన ఫోటోలు అన్నీ అవి ఏం చూసుకోము, మళ్ళీ ఇది చూసుకుంటాం. ఇది ఒక్కటే గుర్తుపెట్టి, నా లైఫ్లో నేను డాక్యుమెంటరీ తీసుకుంటున్నా, అది ఎంజాయ్ చేస్తా అంతే. అంతే. కరెక్ట్. ప్రపంచానికి కాదు, మనకే కాదు. 10 ఏళ్ళ తర్వాత అదే అవునా నేను ఇట్లున్నానా, ఓకేనా? అట్లుంటే వేరే ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కాబట్టి దిల్దార్గా మాట్లాడతారు, దిల్దార్గా ఉంటుంది. ఏదో ఒక్కటి హిట్ అయింది అనుకుంటే ఆటోమేటిక్గా మీరు వంటలు చేసేది అయితే అన్నీ బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ మేడం. చెప్పు కలిసినావు కదా. నైస్ మీటింగ్ అండి. థ్యాంక్ యూ. బాయ్. ఇగో ఈమె మాకు కావాలి అన్నది, ఎందుకంటే ముందు ఫ్యూచర్ అంటే మీరు బాయ్ చెప్పి బాయ్. థ్యాంక్ యూ అండి.